హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చింది. అది ఏమిటంటే ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది 9th June 2025న రిలీజ్ కావడం అయితే జరిగింది. అప్లికేషన్స్ అనేవి 9th June నుంచి స్టార్ట్ అయ్యి 4th July 2025 వరకు కొనసాగుతాయి. లాస్ట్ అప్లికేషన్ డేట్ అనేది ఇక్కడ వీరు మెన్షన్ చేశారు. 4/7/2025 వరకు ఈ అప్లికేషన్స్ అనేవి మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి ఇక్కడ వారు డేట్ ఇచ్చారు. 5/7 June 2025 వరకు ఇది ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పేమెంట్ కరెక్షన్స్ సంబంధించింది ఇక్కడ వాళ్ళు ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు. మీరు చూసుకోండి ఒకసారి. ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ Tier 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే 13 August నుంచి 30 August వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి మధ్యలో ఎగ్జామ్ పెడతామని వీరు చెప్తున్నారు. Tier 2 అనేది December 2025 అప్పుడు పెడదామని చెప్తున్నారు. ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్ గ్రూప్ బి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుండి 30 years. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో గ్రూప్ బి 18 నుండి 30 years. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గ్రూప్ బి 20 నుండి 30 years. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గ్రూప్ బి 20 నుండి 30 years. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్హెచ్క్యూ గ్రూప్ బి 20 నుండి 30 years. ఇలా చాలా రకాల పోస్టులు మొత్తం ఒక 37 రకాల పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం వేకెన్సీస్ విషయానికి చూసుకుంటే ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీస్ దేర్ ఆర్ అప్రాక్స్ 14,582 వేకెన్సీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే అప్రాక్స్ అని చెప్పారు, కాకపోతే ఇదే సంఖ్య కాదు, దీనికి టెంటేటివ్ అన్నారు కాబట్టి ఇది సంఖ్య అనేది పెరగవచ్చు తగ్గచ్చు. ఇక్కడ 40,582 మ్యాక్సిమం పెరగడానికే ఛాన్స్ ఉంటుంది కానీ తగ్గడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ చూసుకుంటే స్టేట్ వైజ్ జోనల్ వైజ్ వేకెన్సీస్ ఆర్ నాట్ కలెక్టెడ్ బై ద కమిషన్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్రోచ్ కన్సర్న్ యూజర్ డిపార్ట్మెంట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు జోన్ వైజ్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ రిజర్వేషన్ చూసుకుంటే రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్స్ క్యాస్ట్ ఎస్సీ, షెడ్యూల్ స్ట్రైప్, బ్యాక్వర్డ్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, బెంచ్ మార్క్ వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. వేకెన్సీస్ ఫర్ ఇది సంబంధించి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటుంటే ఇక్కడ పాయింట్ 1 సెక్షన్ నెంబర్ 1లోని పోస్టులకు సెక్షన్ నెంబర్ 1లోని పోస్టులకు 18 నుంచి 27 years మధ్యలో లోపు ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేశారు డేట్స్. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటే మీకు రిజర్వేషన్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనే ఉంటుంది. ఇప్పుడు 18 to 27 years అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ 3 years కలుపుకుంటే ఇక్కడ 30 years అవుతుంది. అట్లా 30 years లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సెక్షన్ నెంబర్ 1 పోస్టులకు అర్హత అనేది ఉంటుంది. ఒక్కరోజు ఎబోవ్ ఉన్నా కానీ మీకు అర్హత అనేది ఉండదు. ఇక్కడ సేమ్ అలాగే సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అలాగే ఇంతకుముందు చెప్పిందే వర్తిస్తుంది.
ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడి అన్రిజర్వ్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఇంకా మనం కింద చూసుకుంటే మనం ఇదంతా చదవాల్సిన అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్స్ వాటిని మనం చూసుకుందాం. ఇది కాదు, ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి వీరు కొన్ని పాయింట్స్ అనేవి మెన్షన్ చేశారు. అవి ఒకసారి క్లియర్గా చూడండి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ ఏ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయినా చేసి ఉండాలి, లేదా ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్ అని చెప్పారు. మీకు బ్యాచిలర్ డిగ్రీలో 60% మార్క్స్ అనేటివి ఉంటే మీరు ఏ డిగ్రీ చేసినా కానీ మీరు ఈ పోస్ట్కు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే దానికి మీరు ఎలిజిబుల్. మీకు ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీలో 60% మార్క్స్ లేకపోయినా కానీ ఇక్కడ 12th స్టాండర్డ్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మీరు ఎక్కడ లేదా ఇన్స్టిట్యూట్ విత్ 60% మార్క్స్ ఇన్ మ్యాథ్స్ స్టాండర్డ్, 12th స్టాండర్డ్లో 60% మార్క్స్ ఉండాలి అని చెప్పిండు. బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండేవారు దీనికి అర్హత అని చెప్పారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ స్టార్ట్ 6 వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ డిగ్రీ, ఇక్కడ ఆర్ అని కూడా మెన్షన్ చేసి ఇచ్చాడు. ఇంకొక పాయింట్ చూసుకుంటే, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ స్టార్ట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద స్టడీడ్ ద స్టాటిస్టిక్స్ డిగ్రీ లెవెల్ ఇన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆర్ ఇన్ ఆల్ సెమిస్టర్ ఫర్ 3 years. ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లో స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమని చెప్పాడు, ఇక్కడ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఇక్కడ 1 సంవత్సరం ఉంటే సరిపోద్ది. ఇక్కడ ఏమన్నాడు, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2లో పార్ట్ 1, పార్ట్ 2, అంటే మీరు 3 సంవత్సరాలు, ఒకవేళ ఫర్ సపోజ్ మీ డిగ్రీ అనేది 3 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలు మీకు స్టాటిస్టిక్ అనేది సబ్జెక్ట్గా ఉండాలి అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా మిగిలిన అన్ని పోస్టులకు ఆల్ అదర్ పోస్టర్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్, అంటే మిగిలిన ఇవి కాకుండా, ఈ 2 పోస్టులు కాకుండా మిగిలిన అన్ని పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే మిగిలిన అన్ని పోస్టులకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోద్ది అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా హౌ టు అప్లై, అప్లికేషన్ మస్ట్ బి అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవడానికి వీలుంది. ఇక్కడ వీళ్ళు వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, చూడండి ఒకసారి. ssc.gov. అనే వెబ్సైట్లో చేసుకోవచ్చు, లేదా మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్ అనేది మీరు ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆల్ క్యాండిడేట్ హూ విష్ టు అప్లై రెస్పాన్స్ టు దిస్ నోటీస్ హ్యావ్ జనరేటెడ్ వన్ టైం, అంటే మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ssc.gov.in వెబ్సైట్లో మీరు ఓటీఆర్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఆ వన్ టైం రిజిస్ట్రేషన్
అనేది చేసుకున్న తర్వాతనే మీరు ఈ వెబ్సైట్లో ఈ సీజీఎల్ పోస్టులకు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోగలుగుతారు. ఓటీఆర్ చేయకుంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వీలుండదు. కాబట్టి ఎవరైతే ఇంకా ఓటీఆర్ అనేది అప్లై చేసుకోలేదో వాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు దీనికి అప్లై చేయండి. ఇక్కడ 9.4 అప్లయింగ్ క్యాండిడేట్ నాట్ రిక్వైర్డ్ టు హ్యావ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్ అనేది అవసరం లేదు. ద అప్లికేషన్ మోడ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ టు క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ క్యాండిడేట్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్. ద పర్పస్ ద క్యాండిడేట్ స్టాండ్ సిట్ బిఫోర్ కెమెరా అప్లికేషన్ మాడ్యూల్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్ క్యాప్చరింగ్ ద ఫోటోగ్రాఫ్. అంటే దీనికి మీరు లైవ్లో ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫోటోని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం లాంటి ఓల్డ్ ప్రాసెస్ అనేది కాదు, ఇప్పుడు న్యూ ప్రాసెస్ అనేది వచ్చింది. కాబట్టి దానికి సంబంధించింది అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ ఒకటి ఇచ్చాడు, విండోస్ ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్. ఇక్కడ అప్లికేషన్ కరెక్షన్ డేట్ అనేది 9 జూలై నుండి 11 జూలై మధ్యలో మీరు ఏమన్నా అప్లికేషన్స్ ఏమన్నా నేమ్ కానీ ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా డీటెయిల్స్ కానీ ఏమైనా రాంగ్గా ఇస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి 9/7/2025 నుండి 11/7/2025 వరకు మీకు అవకాశం అనేది ఇక్కడ వీరు కల్పించారు. కరెక్షన్ ఒకవేళ మీ డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవడానికి మీరు ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు 11.4లో మెన్షన్ చేశారు. కమిషన్ విల్ ఇన్ యూనిఫామ్ కరెక్షన్ ఛార్జ్ 200 రూపాయలు అయితే మీరు పే చేసి మీరు కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం అయితే 200 తీసుకుంటారు. సెకండ్ టైం థర్డ్ టైం 500 అనేది మీరు కరెక్షన్ ఛార్జ్ అనేది పే చేసి మీరు కరెక్షన్ దాని ఏమైనా నేమ్ కానీ ఏమైనా అవి రాంగ్ ఎంటర్ చేసి ఉంటే కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. If the application correction charges are not received by the SSC status application form shown incomplete. This information is printed on top of the okay అని మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమిచ్చారు, సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మనది సౌత్ జోన్ కాబట్టి మనది సౌత్కు సంబంధించినవి మనం చూసుకోవాలి. ఇక్కడ సౌత్రన్ రీజన్ అనేది ఇక్కడ ఉంది చూడు. సౌత్రన్ రీజన్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్ ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్స్ అన్నమాట. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కంప్యూటర్, మదురై, సేలం, తిరుచానపల్లి, తిరునెల్వేలి ఇదేదో నాకు పలకత్తలేదు, సారీ, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు ఇవి అనేవి ఎగ్జామ్ సెంటర్స్ అన్నమాట. ఇందులో మీకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు దగ్గరలోది ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ చేసే ముందు. తర్వాత అన్నీ సెకండరీగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. బబ్లింగ్ సిస్టమ్ అయితే కాదు, ఆన్లైన్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సెషన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది టైర్ 1, టైర్ 2 ఉంటుంది. ఫస్ట్ అనేది మీకు టైర్ 1 ఉంటుంది. టైర్ 1 అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత టైర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 2 అనేది కండక్ట్ చేసి మీ స్కిల్కి తగ్గట్టుగా పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు
టైర్ 1లో ఏమేమి ఇస్తారు ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్ ఇంటెలిజెన్స్లో 25 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్ ఎగ్జామ్ టైం వచ్చేసి 1 అవర్ ఉంటుంది. 1 అవర్ 20 minutes ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ద స్క్రైబ్. అంటే అవి ఇలా డిసేబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, దివ్యాంగులు వాళ్ళకి 20 minutes ఎక్స్ట్రా టైం అనేది ఉంటుంది. ఇది టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. టైర్ 2 పేపర్ 1 సెక్షన్ 1లో మ్యాథమెటికల్ రీజనింగ్కి సంబంధించి ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్కి నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఈచ్ వన్ 3 మార్క్స్ ఉంటుంది. 3 మార్క్స్ అంటే 60 × 3 180 ఇక్కడ ఇచ్చారు. దీనికి టైం ఎంత ఉంటుందంటే దీనికి కూడా 1 అవర్ టైం ఉంటుంది. దీనికి కూడా సేమ్ అంతే, ఇంతకుముందు చెప్పినట్టే 1 అవర్ అండ్ 20 minutes ఫర్ ద స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 20 minutes ఎక్స్ట్రా ఉంటుంది. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద 45 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్స్ మీద 25 క్వశ్చన్స్, మొత్తం 70 క్వశ్చన్స్ ఉంటాయి. 70 క్వశ్చన్స్ ఈచ్ వన్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. 70 × 3 21 210 మార్క్స్కి ఈ పేపర్ అనేది ఉంటుంది. సెక్షన్ 2. సెక్షన్ 3 ఫర్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి సంబంధించి సెక్షన్ 3 ఉంటుంది. ఇది 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ 3 మార్క్స్ ఉంటుంది. 20 × 3 60 మార్క్స్, 50 minutes అనే టైం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు 15 minutes ఫర్ సెక్షన్ 3 and 4. ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 2లో సెక్షన్ 3 and 4లో డాటా ఎంట్రీ స్పీడ్కి సంబంధించి ఇందులోనే కండక్ట్ చేస్తారు అనుకుంటా. ఇది డాటా ఎంట్రీ ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే ఉంటుంది. పేపర్ 2 స్టాటిస్టిక్ అనేది ఎవరైతే జేఎస్ఓ దానికి అప్లై చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ పేపర్ ఉంటుంది. వేరే వాళ్ళకి ఈ పేపర్ ఉండదు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. మొత్తం 200 మార్క్స్ ఉంటాయి. 2 hours టైం ఇస్తారు. స్క్రైబ్ ఉన్న వారికి 2 hours 40 minutes టైం ఉంటుంది. ఓకే, ఇది నోటిఫికేషన్. ఇక్కడ మీరు ఇంకా చాలా ఉన్నాయి, చాలా డీటెయిల్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. జనరల్ అవేర్నెస్, కాంపిటేటివ్కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సిలబస్ ఏముంటుంది, ఇండికేటివ్ సిలబస్, నెంబర్ సిస్టమ్ సిలబస్ గురించి ఇదంతా ఇచ్చారు. జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగోనోమెట్రీ, స్టాటిక్స్ అండ్ దీనికి సంబంధించిన సిలబస్ అనేది ఇచ్చారు. మీరు ssc.gov.inలోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాల్స్తే చూడండి. ఇప్పటివరకు అయితే నేను చెప్పినంత వరకు అయితే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను కవర్ చేసే ఉంటాను. ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సి వస్తే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు నా వీడియోని వాచ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. జై హింద్. బై.